హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి గ్రూప్ ఏ, బి, సి అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి పే స్కేల్ అనేది వేరు పోస్టులకి వేరుగా ఉంటుంది. ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు ఎలాంటి ఫీజు లేకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీటితో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూశాక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీకు లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, డిస్లైక్ చేయాలనిపిస్తే డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి రెస్పాండ్ అయితే అవ్వండి. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక్కడ మనకి సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తేదీ వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి విడుదల కావడం జరిగింది. ఏపీ మరియు తెలంగాణకు చెందినటువంటి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనేటువంటి పోస్టులు అయితే 6 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కూడా మనకి క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మాస్టర్స్ డిగ్రీ అనేది ఏదైనా డిసిప్లైన్లో చేసుండి అట్లీస్ట్ 55% మార్క్స్తో మనకి ఉండాలని చెప్పారు. దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. తర్వాత చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ అనే పోస్టులు అనేవి సివిల్లో మరియు ఎలక్ట్రికల్లో అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అనేవి ఏఈ అంటే సివిల్లో ఒక పోస్టు, ఎలక్ట్రికల్లో ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు క్వాలిఫికేషన్తో పాటుగా. సూపరింటెండెంట్ అనే వేకెన్సీస్ అయితే 8 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి మాక్సిమం ఏజ్ అనేది 30 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అనేది మాస్టర్స్ డిగ్రీ అనేది ఏదైనా డిసిప్లైన్లో చేసిన వాళ్ళు 50% మార్క్స్తో పాస్ అయితే ఉండాలి. దీంతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలు అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్లో 5 వేకెన్సీస్, ఓబీసీలో 2, ఎస్సీలో 1 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 మార్కులకి అయితే ఉంటుంది. 50 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 2 మార్కులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. 0.5 మార్క్స్ అనేవి మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలు చూసుకుంటే మనకి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 13 పోస్టులు, ఓబీసీలో 7 పోస్టులు, ఎస్సీ 4, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి అన్ని ఉద్యోగాలకి కూడా పే స్కేల్తో పాటుగా ఇతర బెనిఫిట్స్ అంటే ఇతర అలవెన్సెస్ కూడా మనకి వర్తిస్తాయని కూడా మనకి నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. వీటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉన్నాయి, డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉన్నాయి, మరియు మనకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఉద్యోగాలని రెగ్యులర్ అయితే చేయొచ్చు, లేదా కాంట్రాక్ట్ యొక్క పీరియడ్ అనేది కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా రెగ్యులర్ చేయడానికే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఇక్కడ మనకి కొన్ని బ్రాంచెస్లో అయితే ఇచ్చారు. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదా మెకానికల్ ఇంజనీరింగ్, లేదా సివిల్ ఇంజనీరింగ్, లేదా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, లేదా కెమికల్ ఇంజనీరింగ్, లేదా బయోటెక్నాలజీలో చేసిన వారు అర్హులైతే అవుతారు. ఈ కోర్సెస్తో కాకుండా
ఫస్ట్ క్లాస్లో ఎంసీఏ పాస్ అయినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదన్నట్లయితే ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మాస్టర్ డిగ్రీ అనేది 50% మార్క్స్లో చేసిన వారు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ప్రతి పోస్ట్కి కూడా ఇచ్చారు. మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్డ్ టెస్టు, తర్వాత ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. జూనియర్ ఇంజనీర్ అనే పోస్టులు అయితే 8 ఉన్నాయి. ఈ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి జనరల్లో 5, ఓబీసీలో 2, ఎస్సీలో 1 పోస్ట్ అయితే ఉంది. వీటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్లో బీఈ లేదా బీటెక్ అనేది సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వారు అర్హులైతే అవుతారు. వీటికి కూడా ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్డ్ టెస్టు, దీంతో పాటుగా ప్రొఫిషియన్సీ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అంటే ఎస్ఏఎస్ అసిస్టెంట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇవి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని కూడా జనరల్ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసిన వారు అర్హులైతే అవుతారు. ఈ ఉద్యోగాలకి కూడా ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్డ్ టెస్టు, దీంతో పాటుగా ప్రొఫిషియన్సీ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి. 2 పోస్టులు కూడా మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో అయితే ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ చేసి మీరు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటి కోర్స్ కూడా చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు చూసుకుంటే మనకి అన్ని ఉద్యోగాల్లాగానే ప్రిలిమినరీ, అడ్వాన్స్డ్ టెస్టు, దీంతో పాటుగా మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సీనియర్ టెక్నీషియన్ అనే పోస్టులు అయితే 19 ఉన్నాయి. జనరల్లో 10, ఓబీసీలో 5, ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకి కూడా మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ అనేది 33 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారని మనకి చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు కూడా మనకి ఇక్కడ 3 రకాల టెస్టుల ద్వారా రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. టెక్నికల్ పోస్టులు అయితే 34 ఉన్నాయి. జనరల్లో 34, 16, ఓబీసీలో 9, ఎస్సీలో 5, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి మ్యాక్సిమం ఏజ్ అనేది 27 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మనకి డిప్లొమా అనేది సివిల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, మెకానికల్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ చేసిన వారు అర్హులైతే అవుతారు. లేదా సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ కోర్స్ అనేది చేసుండి 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా ఐటీఐ కోర్స్ అనేది 1 ఇయర్ ఐటీఐ కోర్స్ అనేది సివిల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, డిఎంఎల్టీ కానీ, ఫోటోగ్రఫీ ట్రేడ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ మరో పోస్టులు అయితే ఉన్నాయి. అవి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఈ ఉద్యోగాలకి ఎక్కువ మందికి అర్హత అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్లో 9, ఓబీసీలో 4, ఎస్సీలో 3, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1 మరియు పీడబ్ల్యూడీకి 1 పోస్ట్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు కూడా మనకి ఎంపిక ప్రక్రియ అనేది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే లెవెల్ 1, లెవెల్ 2 ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని ఉద్యోగాలకి కూడా అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే సీనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే పోస్టులకు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు యూఆర్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ₹1000 ఫీజు అయితే పే చేయాలి. మిగతా వారి ఫీజు అనేది పే చేయక్కర్లేదు. ఇక మిగతా పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి యూఆర్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ₹500 ఫీజు అయితే పే చేయాలి. మిగతా వాళ్ళు ఫీజు అనేది పే చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నో ఫీ విల్ బి చార్జ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే 08702462040 అనే నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. లేదన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి మెయిల్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.